ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సినీ జీవితం గురించి ఓ అద్భుతం. దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో సత్తా చాటాడు ఆ హీరో. కానీ ఒకానొక సమయంలో ఆయన కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆ టైంలో అందరికీ షాక్ ఇస్తూ థియేటర్లను షేక్ చేశారు. ఒక్క సినిమాతోనే అందరి అంచనాలు తారుమారు చేశారు ఆ హీరో. ఇంతకీ ఆయన కెరియర్ మలుపు తిప్పిన ఆ మూవీ ఏంటో, ఆ హీరో ఎవరో చూసేద్దాం పదండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ స్థానం సుస్థిరం. దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలిన కృష్ణ 1990ల ప్రారంభంలో ఆయన కెరీర్ కొంత ఒడిదుడుకులకు లోనైంది. ఇక కృష్ణ పని అయిపోయిందని, ఆయన యుగం ముగిసిందని విమర్శకులు భావించారు. ఆ టైంలో 1994 సంక్రాంతి కానుకగా వచ్చిన నెంబర్ 1 చిత్రం అందరి నోళ్లు మోయించింది. ఆ సినిమా కృష్ణకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆ చిత్ర విజయానికి ప్రధాన సూత్రధారి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. కృష్ణకు వీరాభిమాని అయిన ఆయన తన అభిమాన హీరోను వెండి తెరపై ఎలా చూడాలనుకున్నారో అలాగే ఈ నెంబర్ 1 చిత్రాన్ని మలిచారు. కృష్ణ స్టైల్, కాస్ట్యూమ్స్, లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. ఈ సినిమాలో కృష్ణ ఒక సీన్ లో వేసిన డ్రెస్ మళ్ళీ మరో సీన్ లో వేయలేదంటే ఆయన లుక్ కోసం ఎంత ఖర్చు చేశారో అర్థం చేసుకోవచ్చు. 50 వయసులో కూడా కృష్ణ ఈ నెంబర్ 1 సినిమాలో 25 యువకుడిలా కనిపించి అభిమానులను అలరించారు. కృష్ణారెడ్డి ఈ చిత్రంలో కృష్ణతో రకరకాల గెటప్స్ వేయించారు. అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాంప్లిన్, రోమన్ యోధుడు, రాజు వంటి విభిన్న పాత్రలో కృష్ణ కనిపించి మెప్పించారు. ఈ వైవిధ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చిందని తెలుస్తుంది. 1994 సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా ఉందట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనకాలు, కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయట. అయితే ఈ 2 చిత్రాలను కాదని ప్రేక్షకులు నెంబర్ 1 చిత్రానికి బ్రహ్మరథం పట్టారని సమాచారం. చిరు, నాగ్ సినిమాలను వెనక్కి నెట్టి ఆ ఏడాది సంక్రాంతి విజేతగా కృష్ణ నిలిచారని తెలుస్తుంది. ఇక ఈ నెంబర్ 1 చిత్రంలో కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా నటించింది. కోట శ్రీనివాసరావు కామెడీ విలనిజం, మహేష్ ఆనంద్ షాడిస్ట్ పాత్ర, బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచాయి. చిత్రానికి టైటిల్ నెంబర్ 1 అని పెట్టినప్పుడు విమర్శలు వచ్చినా సినిమా విడుదలయ్యాక కృష్ణ నిజంగానే నెంబర్ 1 అని నిరూపించుకున్నారంటున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, సౌందర్య జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెరీర్ ముగిసిపోయిందని అనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి మరోసారి హీరోగా తనను తాను నెంబర్ 1 హీరోగా నిరూపించుకున్నారు. ఇక కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి అప్పట్లోనే చరిత్ర క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు. ఆయన లేనప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.